తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం తల్లి. ప్రేక్షకులు అడిగినటువంటి ప్రశ్న అండి, ఉత్తమ ఇల్లాలు అని అసలు ఎవరిని అనాలి? ఉత్తమ ఇల్లాలి లక్షణాలు ఎలా ఉంటాయి? అంటే ఇంటిని బట్టి ఇల్లాలు, ఇల్లాలని బట్టి ఇల్లు, ఇలా చెబుతూ ఉంటారు కదండి. దీని అర్థం ఏమిటి అసలు? దీనికి సరదాగా ఉన్న సమాధానం రామాయణంలో 2 చోట్ల దొరికింది మనకి. పట్టించుకోమను. సీతమ్మని రాముడికి అప్పచెప్తున్నాడు కళ్యాణంలో. మా అమ్మాయి పెళ్లి చేసుకో అంటే అయిపోతుంది కదా. ఇయం సీత మమ సుత అని చెప్పి పెళ్ళి అయిన తర్వాత కదా సహధర్మచారిని అనాలి. ముందే సహధర్మ తీరీతవా. పెళ్ళి అయిన తర్వాత సహధర్మచారిని. ఇంకో మాట వాడాడు మళ్ళీను, పెద్ద బాంబు లాంటిది. పతివ్రత మహాభాగ. పెళ్ళై కాపరం అయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు అనాలి పతివ్రత అని చెప్పి. ఇప్పుడు ఏంటాడు ఏమిటినా తెలియని వాళ్ళు అనుకున్నారు. ఇదే మాట ఇంకో చోట వచ్చింది. అనసూయాదేవి సీతమ్మని చూసి నువ్వు మహాపతివ్రతవమ్మా అందిట. సీతాదేవి బ్యాడ్మని ఏడ్చిందిట. నేను సరదాగా చెప్తున్నా. ఇక్కడ పతివ్రత ఎందుకన్నాడు తెలుసా ఆయన? పతి యొక్క వ్రతమే తన వ్రతముగా కలిగినది. సహధర్మచారిణి అతని ధర్మములని అనుసరిస్తుంది, అతన్ని ధర్మములందు నిలబెడుతుంది. అది అక్కడ. ఇక్కడేమిటి? సీతాదేవి చెప్పింది, బామ్మగారు ఏమన్నా నన్ను ఎందుకు వేళకోవడం చేస్తారు మీరు అందిట. మా పెళ్ళి గట్టిగా 12 ఏళ్ళు కూడా కాలేదు, ఈ మాట అంటారు ఏమిటని. ఎందుకంటే లోకంలో పరమ దుర్మార్గుడైన భర్త ఉండి నానా యాతన పెడితే సేవించే ఆడవాళ్ళని పతివ్రత అంటే అర్థం ఉంది. నాకు పెళ్ళి 12 ఏళ్ళే కదా అయింది. అక్కడ అంటుంది మితం దదాతి మాత, మితం దదాతి పిత, మితం దదాతి భ్రాత. కానీ అమితస్య హి దాతారం భర్తారం కా న పూజయేత్. అడగకుండానే అన్నీ పట్టుకొచ్చిచ్చే భర్తని ప్రేమించడం కూడా పతివ్రత లక్షణం ఉంటారమ్మా. ఎంత అందంగా చెప్పిందో సీతాదేవి. అంచేత కులస్త్రీకి లక్షణం ఏం చెప్పారంటే పెద్దలు ఈ శ్లోకం కూడా అంత తప్పు చెప్పుకుంటారు. కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజ్యేషు మమత అని ఉంది. ఈ కార్యేషు దాసి దగ్గరే అందరికీ పీకల్లోతు కోపం వస్తుంది. పని ఎట్లా చేయాలి? దాసీ శబ్దం వేరు, సేవకురాలు శబ్దం వేరు. సేవకురాలంటే డబ్బులు ఉచ్చుకుని చేస్తుంది, దాసి అంటే డబ్బులు పుచ్చుకోదు. మరి ఎందుకు చేస్తుంది? ఎదటి వాళ్ళలో గుణం చూసి సేవ చేయకపోతే నేను నిలబడలేను అంటే భర్త రెస్పాన్సిబిలిటీతో భార్య కాదు రెస్పాన్సిబిలిటీ. అక్కడ కార్యేషు దాసి అంటే భర్త గుణాలు ఎలా ఉండాలి? ఈ పిల్లని ఆకర్షించేసి అయ్యో ఈయన టైంకి కాఫీ అయిపోతే నేను ఉండలేను, ఈ చెప్పదో ఉండలేను అన్న స్థితికి నీ గుణాలు ఉండాలి. నువ్వు అడగకూడదు. నీ గొప్పతనం చూచి నీ గుణాలు చూచి ఎందుకని వస్తున్నా కదా అంటాడు భర్త. లేదండి ఏదో పనిలో ఉన్నారు కదా మీరు. ఇది కార్యేషు దాసి అంటే అర్థం. అంటే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? భర్తదే. దీనికి మళ్ళీ ఉదాహరణ రాముడే. ఏమిటో తెలుసునా? అదే అడిగింది ఆవిడ. సీతాదేవి చెప్పింది అదే. ఆయన గుణాలకి నేను దాసుడు అన్నమ్మ. ఈ మాట ఎవరన్నారు తెలుసా? లక్ష్మణ స్వామి అన్నాడు. నేను తమ్ముడిని మీరు అంటారా? నేను తమ్ముడు కాదు. గుణై దాస్యముపాగత. రాముడి గుణాలకి నేను దాసుని. అంటే అతని గుణాలు చూసి సేవ చెయ్యనిదే బతకలేను నేను. రెస్పాన్సిబిలిటీ అక్కడ. ఇంకోడు ఉన్నాడు, నేను మొదటగా ఎక్కడెక్కడో తిరిగాడు, ఇవాళే పరిచయం అయ్యాడు. రావణాసురుడు దాసోహం కోసలేంద్రస్య. ఈయన మీటింగ్ పెట్టి డబ్బులు ఇచ్చాడా? పెద్ద మనిషికి పోస్టింగ్ ఏమైనా ఇచ్చాడా? లేదు కదా. గుణై దాస్యముపాగత లక్ష్మణ స్వామి అంటే దాసోహం కోసలేంద్రస్య. రాముడికే కాదు, కోసల దేశాన్ని ఎవరు పరిపాలించినా వాడికి నేను దాసుని. ఇది కార్యేషు దాసి అంటే అర్థం ఏమిటి? భర్త రెస్పాన్సిబిలిటీ. తన గుణముల చేత భార్యని అంత ఆకర్షించగలిగితే టైటిల్ ఎవరికి వస్తుంది? అమ్మాయికి వచ్చింది. అంతే కదా. కుల స్త్రీ అంటున్నా. అక్కడ పడి కష్టం వీడిది అంటే దీనివల్ల గౌరవిస్తే. ఇక ఆడవాళ్ళకి సంబంధించి ఇంకో శ్లోకం చెప్పారు పెద్దలు. ఒక ఆయన అన్నాడు, పుణ్యం కొద్ది పురుడు అని ఆడవాళ్ళు అంటారు. మనకి శ్లోకం లేదండి అన్నట్టు కుర్రాడు. ఉందిరా బాబు అని చెప్పారు గురువుగారు. పంచలకారాం భార్యాం
పురుష పుణ్యోదయాలు లభతే. అంటే అండి పురుషుడు చేసుకున్న పుణ్యం వల్లనే 5 లకారాలున్న భార్య వస్తుంది అన్నారు. ఏమిటో మోడర్న్ వాళ్ళు ఏమనుకున్నారు తెలుసా? 5 లక్షలు కట్నం అనుకున్నారు. 5 లకారాలు 5 లక్షలు కట్నం కాదమ్మా, అమ్మాయికి 5 లకారాలు ఉండాలి. ఏమిటవి? లక్షణాలు ఉండాలి. మొదటిది అనుకూలం. మళ్ళీ మీకు కోపంగా తోడకండి నాకేసి. అనుకూల అంటే అర్థం ఏంటంటే అడుగులు మడుగులుతూ వెదవల్లే ఊరుకు కాదు. సంసారంలో ఉన్నటువంటి కష్ట సుఖాలన్నిటికీ కూడా నదికి ఒడ్డు ఎలా కాపలా కాస్తుందో ఈమె కూడా అనుకూల. సెటిల్మెంట్ ఉంటే ఇక్కడే చేసుకోండి. ఎలా ఉందిరా కాపురం ఉన్నట్ట. ఏముంది, మొదట నా మాట వింది, 3వ నెలలో దాని మాట నేను వింటాను, ఇప్పుడు మా మాట వీధిలో వాళ్ళు వింటున్నారు అన్నట్టు. ఇదే అనుకూలం మొదటిది. రెండోది విమలాంగి. సౌందర్యం అని చెప్పలేదు. విమలాంగి అంటే ఆ అమ్మాయిని చూడగానే ఎవరి అమ్మాయి అనిపించకొట్ట, ఎవరమ్మా అంత, అది విమల అంగి. అల్లా అన్నారు అశ్విని దేవతలు, సుకన్యను చూశారు, అద్భుతమైన అందగత్తే. ఎవరమ్మా నువ్వు అన్నారు వాళ్ళు. అర్థమైపోయింది సుకన్యకి, పరీక్షించడానికి వచ్చారని చెప్పి. ఆ ముసలాయన మా ఆయన అందుకే సరే, ఆ ముసలాన్ని యవనం చేశారు వీళ్ళిద్దరు. అనుకూలం విమలాంగీం కుశలాం, నేర్పరితనము. అంటే ఏ పని చేస్తున్నా కూడా సేవని కాదు, కుశల. ఇక ఆ పని చేస్తే ఇంకెవరు చెయ్యలేరండి. ఎప్పుడు కూడా ముసలివాళ్ళు ఏమన్నా పచ్చడి చేస్తే చేసే కానీ మా అమ్మ చేసేదయ్యా అంటే ఏమిటి అంటే అది కుశల అంటే ఏమిటి, అది ఇంకా అలాంటిది ఇంకెవరు చెయ్యలేరేమో అన్నట్టుగా. కుశలాం కులజాం. కులం అంటే ఉత్తమ కులం అని కాదు, నువ్వు ఏ వంశంలో పుట్టావో ఆ వంశం తాలూకు మంచి ఏదుందో అది నీ లోపల ఉండి తీరాలి. ఆ తక్కువ కులమా ఎక్కువ కులం పక్కనట్టే పెట్టు. ఏమిటో చేసుకున్నాను కదా, వేరే వాడిని ఎంత బాగుండేదో అన్న అనిపించకూడదు. ఈ శ్లోకంలో వీళ్ళు ఎంత వేళాకోళం చేశారు. అంచేత అనుకూలం విమలాంగీం కులజాం కుశలాం సుశీల సంపన్నాం. సుశీల అంటే క్యారెక్టర్ అనుకుంటారు అందరూను. శీలం అంటే క్యారెక్టరే కాదు. శీలం అంటే మహతో మందై సహ నీరంధ్రేణ సంశ్లేష. చిన్నవాడితోటి చిన్నవాడిలా మాట్లాడగలిగి ఉండాలి, పెద్దవాడితోటి పెద్దవాడిలా మాట్లాడగలిగి ఉండాలి. తోటి ఆడవాళ్ళతోటి వాళ్ళ స్థాయిలో, మగవాళ్ళు ఉంటే వాళ్ళ గౌరవం అట్టే పెడుతూ వాళ్ళ పద్ధతిలో ఉండాలి. అందుకనే రామచంద్ర స్వామికి సుశీలుడు అని చెప్పి వాల్మీకి రామాయణంలో ఉంది. అంటే కోతితోటి మాట్లాడితే అలాగే మాట్లాడాడు, దారైపోయిన వాడు మాట్లాడితే అలాగే మాట్లాడాడు. ఎవళ్ళతోటి ఎలా మాట్లాడాలో ఆ స్థాయికి దిగి ఆత్మీయంగా, అంతే తప్ప బాబా డబ్బున్నాడు కనుక సుత్తి కొట్టి ఇంకోటి కాదు. అంటే ఏమిటనమాట, పూర్వకాలం ఆడవాళ్ళు అలాగే ఉండేవారు. యువకుడు వచ్చాడు కూడా, ఏం నాన్న, ఏం బాబు కూడా కాదు, ఏం నాన్న, అదేమిటి అంటే ఆ పిల్లాన్ని చూడగానే మా నాన్నగారు ఇలాగే ఉండేవారేమో ఆ ఏజ్లో అనిపించడం అన్నమాట. ఎప్పటికీ ఒక క్యాస్ట్ వాళ్ళు పేరు చెప్పని బాగుండు ఉంటుంది, పర్వాలేదు, అబ్బులు అంటారు. వాడికి 70 ఏళ్ళు వస్తాయి, అబ్బులు ఎప్పుడు వచ్చావు అంటారు వాళ్ళు. అంటే ఆ ప్రేమకి సంకేతం అనమాట అది. సుశీల చిన్న. అలాగే పని మనుషుల్ని ఒసే ఒరే అని పిలిచేవారు కదా ఒకప్పట్లో. ఏమా వచ్చావా, ఎరా బండనాన్న అంటే బండ పనులు చేస్తాడన్నమాట. ఇలా పిలుపుల్లో కూడా అది ఈ 5 లక్షణాలు ఉండాలి. ఉన్నవాళ్ళు కుల స్త్రీలు అవుతారు. మీకు షేక్స్పియర్ నాటకంలో 2 జెంటిల్మెన్ ఫ్రమ్ వెరోనా అని చెప్పి ఒక నాటకం ఉంది. దాంట్లో ఆ కంట్రీలో ఆడవాళ్ళు ఎలా మాట్లాడతారో ఒక ప్యాసేజ్ ఉంది. సరిగ్గా ఇదే మాట్లాడకండి. అంటే ఇతర దేశాల్లో కూడా ఈ సాంప్రదాయము ఎప్పుడు ఉంది. అంటే ఏమిటి, స్త్రీ అనగానే ఒక బానిస అని ఎక్కడ చెప్పలేదు. దానికి నారాయణ రెడ్డి గారు మాట చెప్పారు. ఒంటరి దీపం అన్న దాంట్లో చీకటిలా తాండవించి లోకానికి మసిపోయడం కన్నా ప్రమిదలో కట్టుబడి పసిడి వెలుగులు అందించడం మిన్న స్త్రీ లక్షణం అది. ప్రమిద సంసారం కట్టుబాటు ఉంది, అక్కడే ఉంది. ఈ కాంతి అక్కడికి వెడుతుంది. చూచిన వాడికి ఆనందం, దూరంగా ఉన్నవాడికి స్ఫురణ, దగ్గరగా ఉన్నవాడిగా అది స్త్రీ గొప్పతనం. అది అంతే తప్ప తాను కరిగిపోతూ తాను నాశనం అయిపోతూ ఇదే అర్థం అక్కడ కాదు. ఇది కుల స్త్రీ అని చెప్పడంలో
ఉద్దేశం. ఇంటి ఇల్లాలకి ఉండవలసినటువంటి ముఖ్యమైన లక్షణాలు ఇవి. లక్షణాలు దీన్ని మన పురాణాలు ఇవాళ అంత బాగా చెప్పారు. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలు.